హాయ్ ఎవ్రీవన్. నేను రీసెంట్గా ట్రిప్ గురించి స్టేటస్ పెట్టాను కదా, రీసెంట్గా వెళ్ళిన ట్రిప్ గురించి. ఫెయిల్ అవుతుందేమో అనుకున్నాను, బికాస్ అన్ని నెగిటివ్ సైన్సే కనిపించినాయి. లైక్ ఫస్ట్ రిజిస్ట్రేషనే కంప్లీట్ అవ్వలేదు. సో వేరే వాళ్ళ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయితే అది నాకు ఇచ్చారు. అది పెట్టుకొని వచ్చిన 100% హోప్తో రావద్దు, వాళ్ళు ఎలా చేస్తారో చేయరో తెలియదు అన్నట్టు చెప్పారు. అదొకటి. నెక్స్ట్ లాస్ట్ మూమెంట్ వరకు ట్రైన్ టికెట్ కూడా బుక్ చేసుకోలేదు, అది కూడా ఆర్ఏసీ వచ్చింది. సో ఇలా అన్ని నెగిటివ్ సైన్స్తో డౌట్గా ఉంది. సో ఖచ్చితంగా వెళ్ళను, ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది అని ధైర్యంతో స్టోరీ పెట్టాను అనమాట. నేను ఇలా వెళ్తున్నాను అని స్టోరీ పెట్టాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఎవ్రీథింగ్ వెంట్ సో వెల్. లైక్ డౌట్తోనే వెళ్ళానని చెప్పాను కదా, మొత్తం అన్నీ ఇలా నెగిటివ్ సైన్స్ అనే వెళ్ళగలను లేదో అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత జీటీకే గ్రూప్ అందరూ కలిశారు. అండ్ టికెట్ కూడా ఎవరో వేరే వాళ్ళు రావాల్సింది క్యాన్సిల్ అయితే ఆ టికెట్ కన్ఫర్మ్ అయింది, ఆ టికెట్ ఇచ్చారు. సో ట్రావెలింగ్ మొత్తం చాలా స్మూత్గా జరిగింది. లాస్ట్ మూమెంట్ నాకు రిజిస్ట్రేషన్ లింక్ ఒకటి పెట్టారు జీటీకే టీమ్. ఆ లింక్ యూజ్ చేసి నేను రిజిస్టర్ అయ్యాను. సో నా ఆధార్ కార్డు ఈ డీటెయిల్స్ ఇచ్చాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను నా ఆధార్ కార్డు ఇన్ఫర్మేషన్ ఇచ్చి లోపలికి వెళ్ళాను అనమాట. సో అదొకటి. నెక్స్ట్ ఈషా వెళ్ళాల్సి ఉంది 15th, 13, 14th సాధన ఫారెస్ట్ ఫెస్ట్లో ఉండాలి. నెక్స్ట్ 15th ఈషాకు వెళ్ళాలి. బట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే నియర్ బై అరుణాచలం ఉంటుంది అనమాట. నేను వెళ్ళిన ప్లేస్ అరోవెల్లి, అక్కడ నుంచి నియర్ బై అరుణాచలం ఉంటుంది. చాలామంది అరుణాచలం ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఇంకొంతమంది ఏమో పాండిచ్చేరి ఉంటుంది నియర్ బై. సో అది కవర్ చేసుకొని 15th వెళ్ళిపోదామని ప్లాన్ ఉంది. ఈషా వచ్చేసి నేను అరోవెల్లి వెళ్ళాను కదా, ఆ ప్లేస్ నుంచి ఒక 400 kilometers వచ్చిందనమాట. సో నో వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్. అక్కడికి వెళ్ళాక ఎవరైనా ఉంటారులే, కలిసి వెళ్ళొచ్చు ఒక గ్రూప్ లాగా అనుకున్నాను. బట్ ఎవరు లేరు అక్కడ, నేనే వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ నుంచి నేను ఒక్కదాన్ని వెళ్ళాల్సి వచ్చింది. ఆ ట్రిప్లో ఆ ఈషాకి వెళ్ళే ప్లాన్లో కూడా డౌట్గానే ఉంది, వెళ్దామా వద్దా, ఎవరైనా వస్తారా, ఒక్కదాన్నే కదా, 400 kilometers, అక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది, చాలా థాట్స్. బట్ ఇంత దూరం వచ్చి దీనికి వెళ్ళకపోతే బాగోదు. మెయిన్ ప్లాన్ అయితే ఈషానే. ఫస్ట్ నేను బుక్ చేసుకుంది ఈషా ఫౌండేషన్కే. మధ్యలో ఈ సాధన ఫారెస్ట్ ఫెస్ట్ గురించి తెలిసింది. సో నేను మెయిన్ బుక్ చేసుకుందే ఈషాకి. సో ఐ హ్యావ్ టు గో. ఏమైనా పర్లేదు, స్టార్ట్ అయిపోదామని చెప్పి 14th ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాను. నా బస్కి ఇంకొంచెం టైం ఉందని పాండీలో రాక్ బీచ్ ఉంది కదా, రాక్ బీచ్, ఫ్రెంచ్ కాలనీలో ఒక 2-3 స్ట్రీట్స్ చూశాను, మొత్తం చూడలేదు. చూసేసి దెన్ నైట్ 14th 10కి బస్సు అది ఎక్కేసి దెన్ ఐ ట్రావెల్ టు ఈషా. అంటే వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయి ఎక్కేసాను. అక్కడ స్టే కానీ ఈ బుక్ కన్ఫర్మేషన్ ఏం లేదు, అక్కడ కూడా రూమ్స్ ఏం లేవు. సో అది ఎలా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే లక్కీగా అన్ఎక్స్పెక్టెడ్గా అన్నీ అలా కలిసి వచ్చేసినాయి అనమాట. ఐ డోంట్ నో, మేబీ శివయ్య దయ అనుకుంటా, అన్నీ అలా కలిసి వచ్చేసినాయి. అక్కడ జీటీకే టీం వాళ్ళ అడ్మిన్ ఉన్నారు, మాకు జీటీకే టీంకి అడ్మిన్ ఉంటారు. తను అక్కడ నియర్ బై రిలేటివ్స్ ఎవరో ఉన్నారు. సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి అక్కడ మీరు ఇఫ్ యూ కంఫర్టబుల్ యూ కెన్ గో అండ్ టేక్ రెస్ట్ అండ్ రీఫ్రెష్ అని చెప్పారు. ఇబ్బంది పెట్టడం ఎందుకులే, ట్రై చేద్దాం, ఓకే చూద్దాము అనుకున్నా. బట్ అలా అయిపోయిందనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడ రిఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను. అక్కడ వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. యాక్చువల్లీ ఇది నా డ్రీమ్లో ఒకటి అనమాట. లైక్ వెన్ వీ ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా, వేరే లొకేషన్స్కి, వేరే వేరే స్టేట్స్కి ట్రిప్స్కి వెళ్తూ ఉంటాం కదా, అలా వెళ్ళేటప్పుడు పూర్వకాలంలో నియర్ బై వాళ్ళ హౌసెస్లో ఉంటూ ఫుడ్ స్టే అన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళు చూసారా. లైక్ నేను కొంచెం ఓల్డ్ స్టోరీస్ వింటూ ఉంటాను అనమాట. సో రమారవి గారు ఉన్నారు కదా యూట్యూబ్లో, సుమన్ టీవీ, దాంట్లో ఆమె చెప్తూ ఉంటారు. ఆ స్టోరీస్ అన్నీ వింటూ ఉండేదాన్ని. అదొక డ్రీమ్లో ఉండిపోయింది. ఇలా నేను ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు అక్కడ నియర్ బై లోకల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి స్టే చేయడము అలా బాగుంటుంది కదా అని అనుకునేదాన్ని. ఇది వన్ ఆఫ్ మై డ్రీమ్ అండ్ దట్ కేమ్ ట్రూ. చాలా బాగా అనిపించింది. సో అలా అన్ఎక్స్పెక్టెడ్గా అనుకొని వెళ్ళింది, ఇంత బాగా జరుగుతుందో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ వీడియో ఒకటి ఈషా జరిగింది కదా, ఈషా రిలేటెడ్ వీడియో పోస్ట్ చేశాను నేను యూట్యూబ్లో. అదొక డే మొత్తం మినీ బ్లాగ్ అనుకోండి, అది పోస్ట్ చేశాను. ఐ అటాచ్ ద లింక్ హియర్ బిలో, చూడండి. అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ.
ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే చెప్పండి. అండ్ ఐ నీడ్ టు రిలీజ్ 2 more వీడియోస్ అబౌట్ ద సాధన ఫారెస్ట్ ఫెస్టివల్. సో దాని గురించి వీడియో చేయాలంటే కొంచెం టైం పడుతుంది. బట్ ఈలోపు ఇఫ్ యూ గివ్ మీ సమ్ సజెషన్స్, అంటే ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆ వ్లాగ్ చూస్తే యూట్యూబ్ వ్లాగ్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్తే ఐల్ టేక్ ఇట్ అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐల్ ఇంప్రూవ్ ఇట్. సో దాట్స్ ఇట్. సో నాకు అర్థమైంది ఏంటంటే నెక్స్ట్ టైం నేను షేర్ చేసుకుంటే అదేం ఫెయిల్ అవ్వదు. సో ఐల్ డెఫినెట్లీ షేర్ where I'm going. If I'm going to a trip, I'll definitely share. Thank you.